మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో చాలా మందికి ఏంటంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పానండి, మన మేనిఫెస్టేషన్ అనేది మన ఇంటి ఎనర్జీ మీద ఆధారపడి ఉంటుంది ఎక్కువగా. సో అయితే నేను ఇప్పుడు చెప్పబోయేది అంటే చాలా మందికి అప్పుడప్పుడు అంటే గొడవలు అవుతుంటాయి వైఫ్ అండ్ హస్బెండ్. ఇంతకు ముందు కూడా చెప్పాను అనమాట, అంటే పచ్చని కాపురంలో పచ్చ నోట్లు లేకపోవడం వల్ల గొడవలు వస్తుంటాయి. సో ఈ వీడియోలో చెప్పేది అంటే ఆకర్షణ సిద్ధాంతం ద్వారా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఎక్కువ టైం గడిపేది ఇంట్లోనే. సో ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియోలో ఏంటంటే 3 things యూ షుడ్ నెవర్ డూ. మీరు 3 పనులు మీరు చేయకుండా ఉంటే మీ మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది, ఇల్లు అశాంతిగా ఉన్న ఇల్లు ప్రశాంతిగా మారుతుందండి. అయితే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ పాయింట్, నాట్ టూ మచ్ రెడ్ కలర్ ఇన్ యువర్ బెడ్రూమ్. ఇంట్లో టూ మచ్ రెడ్ కలర్ అనేది దిస్ ఈజ్ యాక్చువల్లీ కలర్ సైకాలజీ. లా ఆఫ్ అట్రాక్షన్ ఒక కలర్ సైకాలజీ. సో అంటే ఇంటి బెడ్రూమ్, ఎస్పెషల్లీ బెడ్రూమ్లో రెడ్ కలర్స్ ఎక్కువగా ఉండకూడదు. బికాస్ రెడ్ ఈజ్ అన్ ఫైర్ ఎలిమెంట్. రెడ్ యొక్క నేచర్ ఏంటంటే టు డిస్ట్రాయ్. సో ప్రశాంతతని డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఇది అందువల్ల ఏంటంటే ఇట్స్ ఎ ఫైర్ ఎలిమెంట్. జాగ్రత్తగా వినండి, రెడ్ కలర్ అనేది ఎట్టి పరిస్థితిలో మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెస్ట్. సో అది నేను లాస్ట్ టైం ఒక ఇంటికి వెళ్ళానండి. సార్ మా ఇంట్లో ఎప్పుడు గొడవలే సార్ అని అంటే, నేను ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎవరైనా ఇంటికి వెళ్ళి చూసి ఏ వస్తువులు ఎక్కడ ఉన్నారో చూసేసి మొత్తం చెప్పేస్తాను. అంటే ఎనర్జీ అలైన్మెంట్ అనమాట. రీసెంట్గా నా ఫ్రెండ్ ఒక రెస్టారెంట్ పెట్టాడు, బాగా లాస్ వస్తుంది. నేను ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళి చూసాను అనమాట. సో అంటే ఎనర్జీస్ బ్యాలెన్స్ చేశాను అనమాట. ఎక్కడ సౌత్లో ఎక్కడ ఉండాలి, ఇది ఎక్కడ ఉండాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ వాస్తు గుర్తుపెట్టుకుని, ఈవెన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ వాస్తు అని ఒక సెపరేట్ కాన్సెప్ట్ ఉందన్నమాట. అందులో నేను బాగా ఎక్స్పర్ట్ అయిపోయింది ఇప్పుడు. సో వాడికి జాగ్రత్తగా ఉండండి, వాడి రెస్టారెంట్ రోజుకి 3,000 రూపాయలు వచ్చేది. నేను వెళ్ళి ఎనర్జీ అలైన్మెంట్ చేశాను. ఎనర్జీ అలైన్మెంట్ అనమాట చేస్తే ఇప్పుడు ఆ రెస్టారెంట్ రోజుకి 15,000 నుంచి 22,000 దాకా వచ్చిందండి పర్ డే ఇన్కమ్. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంటే సౌత్లో ఏముండాలి, ఎక్కడ ఏముండాలి అని నేను ఎక్కువగా బాగా చెప్తాను అనమాట. సో ఇది కలర్ సైకాలజీ, ఇది ఫస్ట్ పాయింట్. దాని తర్వాత ఇలా మన దగ్గరికి వచ్చి చాలా మంది డబ్బు సంపాదించుకున్నారు. 12th బ్యాచ్ నుంచి ప్రవీణ మేడం సార్ చూడండి, టుడే ఐ రిసీవ్డ్ స్టక్డ్ మనీ 4,60,000. అది దాని తర్వాత ఇంకోటి చూడండి సార్, ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ. 4,60,000 అంటే చిన్న విషయం సార్. ఎస్, ఇది కూడా చూడండి సార్, 13th బ్యాచ్ నుంచి 13 చూడండి బ్యాచ్. మీరు నా క్లాసెస్లో జాయిన్ అయ్యారు, మీరు బ్యాచ్ అయ్యేలోపు మ్యాక్సిమం మెరాకిల్ జరిగిపోతాయండి. 13th బ్యాచ్ నుంచి అండి. సో వెంకట గారు అని చెప్పేసి 11.5 lakhs. ఎస్, అక్కడ మనీ 11,50,000. లక్ష కాదు, అందరికి లక్షల్లో వస్తున్నాయి. మొన్న ఉగండా మేడంకి 320 కోట్లు వచ్చాయి. విత్ ప్రూఫ్లతో సహా చూపిస్తున్నాను. ప్రూఫ్లతో సహా కార్లు కొనుక్కున్న వాళ్ళు, బంగారం విడిపించుకున్న వాళ్ళు ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పాను, తాకట్టులో ఉన్న బంగారాన్ని ఆకట్టుకోవాలంటే ఎలా, అశాంతిగా ఉన్న లైఫ్ ప్రశాంతిగా, అప్పుల నుంచి ఆస్తులకు రావడం వల్ల మిడిల్ క్లాస్ టు. నేను మళ్ళీ చెప్తాను, మీరు నా క్లాసెస్కి వచ్చింది కేవలం 3 రోజుల్లో మిలియనర్ లైఫ్ స్టైల్ తీసుకెళ్ళిపోతాను, మిలియనర్ మైండ్కి తీసుకెళ్ళిపోతాను అనమాట. ఇది ఏంటి అంత విచిత్రం అంటే, ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రపంచంలో ఒక 8వ అద్భుతం అండి. అయితే టూ మచ్ ఫైర్ ఎనర్జీ ఉండడం వల్ల అంటే బెడ్రూమ్లో ఏమవుతుందంటే నిద్ర కూడా పట్టదు, మైండ్ని ఎక్కువగా డిస్టర్బ్ చేస్తుంది. అందుకే పడుకునేటప్పుడు రెడ్ కలర్ బెడ్ బల్బ్ ఉండకూడదు, గ్రీన్ కలర్ బెడ్ బల్బ్ ఉండాలి, వైట్ కలర్ బెడ్ బల్బ్ ఉండాలి, లేదా బ్లూ కలర్ బెడ్ బల్బ్ ఉండాలి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకరోజు రెడ్ కలర్ బెడ్ బల్బ్ పెట్టుకోండి పడుకునేటప్పుడు. నిద్ర ఎలా ఉంటుందో చూడండి. నిద్ర చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట, థాట్స్ కూడా చాలా వైలెంట్గా వస్తాయి అనమాట. సో అదే బ్లూ కలర్ పెట్టుకుంటే సైలెంట్గా వస్తాయి. అంటే వైలెన్స్గా ఉన్న జీవితం సైలెన్స్ అవుతుంది, వైలెంట్గా ఉన్నది సైలెంట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే ఈ రెడ్ కలర్ ఉండడం వల్ల ఏంటంటే లెస్ రిలాక్సేషన్, పడుకుని నిద్ర పట్టదు, వరస్ట్ స్లీప్ ఉంటుంది వాళ్ళకి, వరస్ట్ స్లీప్. ఇది నేను ట్రై చేసి చూశాను అనమాట. ఒకరోజు అంతా కూడా రెడ్ కలర్ మొత్తం ఇంట్లో వేసి ఎంతవరకు నిజం అని చెప్పేసి. సో నేను చెప్పింది నమ్మడం కాదు, మీరు ట్రై చేసి చూడండి, మీకు మిరాకిల్ జరుగుతుంది అనమాట. ఓ అని చెప్పేసి. ఎందుకంటే అద్భుతం ఎప్పుడు కూడా జరిగేంత వరకు నమ్మరండి. అద్భుతాన్ని నేను మళ్ళీ చెప్తున్నాను, అద్భుతాన్ని చూస్తే కాదు, అద్భుతాన్ని అనుభవిస్తే తెలిసేది అద్భుతం అని. ఐ వుడ్ లైక్ టు సే స్పెషల్ థ్యాంక్స్ టు యూ అండి. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఇది ఉంది కదా, గిఫ్టే, దానివల్ల నాకు నైట్ మంచిగా నిద్ర పట్టింది. ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను నిజంగానే సోయలేదు. అది నేను యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసి మీకు ఇచ్చాను సార్. అది వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ మీకు చెప్తానండి, నిద్ర పట్టడం లేదా ఈజీగా నిద్రలోకి ఎలా వెళ్ళిపోవచ్చు. హిప్నోథెరపీ, నేను హిప్నోటిజం చెప్తానండి. హిప్నోటిజం ద్వారా మిమ్మల్ని మీరు హిప్నోటిజం ఎలా చేసుకోవచ్చు, ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళి హ్యాపీగా నిద్ర ఎలా పోవచ్చు అని చెప్పేసి. కొంతమందికి ఎలా ఉంటుంది అంటే దుప్పటి తలగడేసేసుకుని మీద పడుకో 2 అయిపోతుంది అని చెప్పేసి అంటారు. అంటే తెల్లారు అలారం పెట్టేస్తారు, లేవాలనిపిస్తుంది, లేవలేరు. కొంతమందికి ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే సడన్గా తెలివి వస్తుంది 1 గంట 2 గంటలకు, మరి నిద్ర పడదని తెల్లారు 4 వరకు. 4 గంటలకు తెలివి వస్తుంది, ఆ కళ్ళు లెగవు, అసలు చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. సో ఈ విధంగా ఇచ్చిన టెక్నిక్ వల్ల నేను నైట్ 9:30కి అట్లా పడుకున్నాను, పొద్దున 8
8:15 అట్లా లేచి. వావ్ సూపర్ సార్. సో మీరు జాగ్రత్తగా వినండి, వింటున్నారు కదా లైవ్ ఎగ్జాంపుల్. మీరు కూడా హ్యాపీగా, ఎందుకంటే కొన్నిసార్లు అండి హ్యాపీగా నిద్రపోతే లేవగానే ఎంత ఎనర్జీ ఉంటుందంటే అంత ఎనర్జీ ఉంటుంది. సో లేకపోతే తల బరువుగా ఉంటుంది, తలనొప్పి ఉంటుంది, తల స్ట్రెస్ ఉంటుంది, కొన్ని టీలు కాఫీ తాగేస్తుంటూ ఉంటారు, విపరీతం ట్యాబ్లెట్లు వేసేస్తుంటూ ఉంటారు, అక్కడే పడుకొని పోతారు, ఇలా జరుగుతుంటుంది అనమాట. సో అట్రాక్ట్ బిగ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రెడ్ కలర్ ఎక్కువగా ఉండడం వల్ల అంటే వైఫ్తో ఏముందంటే లైఫ్లో వైఫ్ చాలా ఇంపార్టెంట్. సో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అనమాట. ఎందుకంటే అమెరికాలో జనరల్గా ఒక క్లాస్ పెట్టారట, జాగ్రత్త ఉంది, హౌ టు చేంజ్ యువర్ లైఫ్ అని. సో ఒక అతను క్లాస్ పెడితే, సార్ ఈ టైంలో ఎవరు రారు సార్ అనేసి అని అంటే, నువ్వు వస్తారు పర్లేదు ట్రై చేయమని అన్నట. అంటే మేబీ టికెట్లు 50% అయినా ఓకే అని అన్నారు. సడన్గా చూస్తే మొత్తం టికెట్స్ అన్నీ సోల్డ్ అవుట్. అతనికి డౌట్ వచ్చింది, ఏంట్రా ఏం చేశావు నువ్వు, అసలు టికెట్స్ 50% అవుతాయిలేవు అనుకున్నావు, హౌ టు చేంజ్ యువర్ లైఫ్ అని టార్గెట్ పెట్టావు. కాన్సెప్ట్ హౌ టు చేంజ్ యువర్ లైఫ్ యాక్చువల్లీ అతను చెప్పాలనుకుంది. టికెట్స్ ఎలాగ అమ్ముడిపోయాయని బయటకు వచ్చి బ్యానర్ చూస్తే బ్యానర్లో హౌ టు చేంజ్ యువర్ లైఫ్ బదులు హౌ టు చేంజ్ యువర్ వైఫ్ అని ఉందండి. అంటే వాళ్ళ వైఫ్ని ఎలా మార్చుకోవాలి, అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఇంట్లో డబ్బు సంపాదించాలనుకోండి వైఫ్ కాలిక మాత్రమే కనిపిస్తారనమాట, తినేస్తుంటారు. ఏం చేస్తున్నారు మీరు డబ్బు అంతా, అసలు ఏం చేస్తున్నారు, వద్దని చెప్పినా ఇవ్వద్దని చెప్పినా, ఎందుకు ఇచ్చారని అంటే ఉండవే బాబు అనవసరంగా ఎందుకు అరుకుతావు అనేసి అంటారు అనమాట. అదే డబ్బు సంపాదించి అనగానే అందరూ కామ్ అయిపోతారు, రిలాక్స్గా. నెక్స్ట్ ఇంకోటి అంటే రెండో మిస్టేక్, డో నాట్ ఫేస్ ద వాల్ విత్ యువర్ డెస్క్. చాలా మంది చేసే తప్పు ఏంటంటే ల్యాప్టాప్ కంప్యూటర్ ఉంటుందండి, జాగ్రత్తగా ఉండండి, ఇలా వాల్ ఉంటుంది, ఇక్కడ ల్యాప్టాప్ స్టడీ టేబుల్ ఉంటుంది, అంటే ఎదురుగా గోడ అనేది ఉండకూడదు. వాల్ అంటే ఏంటి, బ్లాక్ జనరల్గా. సో అబండెన్స్ని బ్లాక్ చేస్తుంది, ఎనర్జీస్ని బ్లాక్ చేస్తుంది. సో మీరు ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు ఎదురుగా ఉండకూడదు. దిస్ అట్రాక్టింగ్, చూడండి, అట్రాక్ట్ హిట్టింగ్ ఏ వాల్ ఇస్ ఎ బ్యాడ్ కమ్యూనికేషన్. ఇది నేను ఫస్ట్లో నమ్మివను కాదు, ఏంటి ఇలాంటివి కూడా ఉంటాయా నిజమా అని అనుకున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ వాస్తు తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది, ఇలాంటివి చాలా ఉంటాయని చెప్పేసి. ఎందుకంటే మనకు తెలియని ప్రపంచంలో చాలా ఉన్నాయని నమ్మాలండి. ఈవెన్ ఒక్కోసారి కొన్ని పుస్తకాలు చదివిన తర్వాత సాక్రటీస్ లాంటి మహానుభావుడే శిష్యులు అడిగారట, గురువుగారు మీరు చాలా గొప్పలు, మీకు చాలా జ్ఞానం ఉందంటే. సాక్రటీస్ లాంటి మహా తత్వవేత్త జ్ఞానే సముద్రంలో ఇసుకను తీసి ఇలా వదులుతూ, నాయన ఈ ఇసుక రేణువులో ఏదైతే రేణువు ఉందో అది నా జ్ఞానం అన్నారండి. అసలు అంటే చూడండి మెచ్యూరిటీ అది. అంటే మనందరం కూడా మనం తెలుసు అనుకుంటామండి. నేను అందుకే చాలా క్లాసెస్కి వెళ్ళినప్పుడు అడుగుతాను, గోరంతా తెలియాల్సింది కొండంత. ఎస్, చాలా మంది ఎలా ఫీల్ అవుతారంటే నాకు తెలిసింది కొండంత, తెలియంది గోరంత అని ఫీల్ అవుతుంటారు. అందుకే వాళ్ళ మైండ్ యాక్సెప్ట్ చేయదు అనమాట. సో ఇక్కడ నేను ఏం చెప్తాను, నెక్స్ట్ దాంట్లో ఇలా ఉండడం వల్ల క్లయింట్స్ని అట్రాక్ట్ చేయలేరు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అప్పుల్లోకి వెళ్ళిపోతుంటారు. అంటే మీరు వర్క్ చేసే ప్లేస్లో గోడ ఎదురుగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలంటే రివర్స్లో ఉండాలండి. సో అప్పుడు ఎలా ఉండాలి, గోడ అంటే మన వెనక వైపు ఉండాలి ఎప్పుడు కూడా. ఎంట్రన్స్కి డోర్ ఉండాలి. సో ఇప్పుడు మీ క్యాబిన్ ఉంది సార్, మీ క్యాబిన్ ఎలా ఉంది, వెనకాతల మిర్రర్ ఉంది, ఎదురుగా డోర్ ఉంది, అలా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. అది కూడా డోర్కి ఎదురుగా ఉండకూడదు, డోర్కి కొంచెం దీనిగా ఉండాలి. సో టర్న్ యువర్ డెస్క్ అరౌండ్, వాల్ అనేది వెనక్కి ఉండాలి. అది కూడా చాలా అట్రాక్టివ్ కలర్స్ ఉండాలండి. నేను క్లాసెస్లో కూడా చెప్తుంటాను, ఎటువంటి కలర్స్ ఉంటే కూడా మనకి ఎటువంటి పిక్చర్స్ వాల్ పేపర్స్ ఉన్నప్పుడు కూడా మన అబండెన్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. కొన్ని పిక్చర్స్ నేను ఇస్తాను మీరు క్లాసెస్కి వచ్చిన తర్వాత, ఆ పిక్చర్స్ మీరు చూడడం వల్ల కానీ మీ ఇంట్లో వాల్ పేపర్ మీద పెట్టుకోవడం వల్ల కానీ మీరు అబండెన్స్ అండ్ మనీ, అన్ఎక్స్పెక్టెడ్ మనీ, స్ట్రక్చర్డ్ మనీని అట్రాక్ట్ చేయొచ్చు. ఇది దాని తర్వాత అండి ఇంకోటి ఏంటంటే, ఇలాగ కానీ గోడ కానీ ఉంటే యూనివర్స్ మనకి ఇవ్వాల్సిన గిఫ్ట్స్ అనేది ఇవ్వదు. సో మీరు రియల్గా జీవితంలో, ఇందాక మొన్న కూడా చెప్పాను సార్, మనం చిన్నప్పుడు బర్త్డే చేసుకున్నప్పుడు కానీ ఫస్ట్ చూసేదాన్ని ఎవరు ఏ గిఫ్ట్ ఇస్తారని చెప్పేసి అనమాట. ఎవరైనా పెద్ద గిఫ్ట్ ఇచ్చారనుకో, అబ్బా గిఫ్ట్ అంటే. సో మీరు కూడా యూనివర్స్ యొక్క గిఫ్ట్స్ పొందాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఐ లవ్ గిఫ్ట్స్ అండ్ ఐ యాక్సెప్ట్ గిఫ్ట్స్ అని కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి. ఖచ్చితంగా యూనివర్స్ మీకు గిఫ్ట్స్ ఇస్తుంది పక్కా. ఇవ్వడం లేట్ ఏమో కానీ ఇవ్వడం మాత్రం పక్కా. సో అయితే ఇంకొకటి ఏంటంటే, ఈ విధంగా చేస్తే మేనిఫెస్టేషన్ ఫాస్ట్గా అవుతుంది. అండ్ థర్డ్ మిస్టేక్ వచ్చేసి, డోంట్ పుట్ యువర్ షూస్ ఎంట్రన్స్ హాల్ కళ్ళ ముందు గబగబ వచ్చి చెప్పులు సిరేస్తారు అనమాట. ఈస్ట్ కోటి వెస్ట్ కోటి చెప్పు ఉంటుంది అనమాట. ఇంటి ఎంట్రన్స్లో ఎదురుగా షూ అనేది పెట్టకూడదు, చెప్పులు పెట్టకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటి ఎంట్రన్స్ గుమ్మం ఉంది కదా, గుమ్మానికి చాలా దూరంగా పెట్టాలి. బికాస్ చెప్పులు ఏం చేస్తే ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటాం. కొంతమంది రోడ్డు మీద ఎలా ఉంటారంటే కరెక్ట్గా దిష్టి ఎవరో ఎసరు కరెక్ట్గా రోడ్డు మీద ఎంట్రన్స్ ఇస్తారనమాట. రోడ్డు ఎంట్రన్స్ మనం తెలిసో తెలియకుండా సడన్గా మట్టేసి వస్తుంటాం. సో ఇవేం చేస్తాయంటే
ఇవి నెగిటివ్ ఎనర్జీస్ క్యారీ చేస్తాయి. షూ కానీ చెప్పులు కానీ ఇవన్నీ కూడా. కొంతమంది ఏం చేస్తారంటే అప్పుడప్పుడు చూడండి, ఎప్పుడైనా షూ వేసుకున్న తర్వాత వస్తువులు మర్చిపోయి షూతో వెళ్ళిపోతుంటారు ఇంట్లోకి. పర్లేదు, ఇల్లు వచ్చారంటే ఏం కాదు పర్లేదు అని చేసి అంటుంటారు, ఇంట్లోకి వెళ్ళిపోతుంటారు. ఇలా వెళ్ళడం కూడా నెగిటివ్. అందుకే చూడండి, జనరల్గా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే చెప్పులు దూరంగా పెట్టి ఇల్లు కాలు కడిగిస్తారు అంటుంటారు. ఒకప్పుడు బయట కాలు కొడుకుని వచ్చేవారు. ఇప్పుడు ఏమైంది, అంతా కూడా డైరెక్ట్గా అటాకే. ఇంకా రాగానే పిల్లలు నా అనగానే ఇంట్లో వైఫ్ అంటారు కాలు పర్లేదు పర్లేదు ఏం కాదు పిల్లలు పడుకున్నా అంటారన్నమాట. సో ఇది డోర్ ఎంట్రన్స్లో షూస్ చెప్పకూడదు. దానివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ చేస్తుంది. అండ్ సంథింగ్ ఏదో గొడవలు డిస్టర్బెన్స్ ఇలాంటివన్నీ జరుగుతుంటుందండి. సో ఇక్కడ ఈ విధంగా మనము యూనివర్స్ యొక్క పవర్ని ఈ 3 టిప్స్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా యూ విల్ అట్రాక్ట్ అబండెన్స్ అండి. అంటే ప్రశాంతత, మెయిన్ జీవితం యొక్క ప్రశాంతత అండి. ఈరోజు చాలామంది కొంతమంది డబ్బులు ఉంటాయి, ఎవరు వచ్చి కొట్టుకెళ్ళిపోతారో తెలియదు, ఎవరు వచ్చి ఇది చేస్తారో తెలియదు. ఇలాగా ప్రశాంతత లేకుండా బతుకుతున్నారు. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అండ్ ఎనర్జీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నేను తెలుసుకుని రీసెర్చ్ అంటే 33% యువర్ మేనిఫెస్టేషన్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎన్విరాన్మెంట్. అది ఈ విధంగా చేస్తే మనం ఆటోమేటిక్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ విల్ హెల్ప్ యూ టు మేనిఫెస్ట్. లేకపోతే అంటే మనకు ఎనర్జీ కరెక్ట్గా ఉంటే మేనిఫెస్టేషన్ అవుతుంది, లేదా బ్లాక్ అవుతుందండి. రియలీ ఫెంటాస్టిక్ నాలెడ్జ్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్, ఈసారి జరగబోయే బ్యాచ్ వెరీ స్పెషల్ బ్యాచ్ అండి. సో కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం, చాలా స్పిరిచువల్ ఎనర్జీ ఉన్న మాసం, శివుడికి చాలా ఇష్టమైన మాసం. సో ఈ మాసంలో అంటే శివుడు వరాలు కురిపించే మాసం. ఇది శివతత్వం, ఇంతకు ముందు కూడా చెప్పానండి. సో అంటే శివతత్వం చాలా అంటే ఉట్టిపడే హయ్యెస్ట్ ఎనర్జీ వచ్చే మాసం. ఎప్పటి వరకు జరిగిన మాసాలు అంటే బ్యాచెస్ అన్ని ఒక లెక్క, ఈ ఒక్క బ్యాచ్ ఒక లెక్క. ఎందుకంటే ఈ బ్యాచ్లో కార్తీక పౌర్ణమి మెడిటేషన్ కూడా స్పెషల్ మెడిటేషన్ ఉంటుంది. సో ఇందులో ఈ బ్యాచ్లో నేనేం చెప్తానంటే ఈసారి జరగబోయే బ్యాచ్ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బ్యాచ్. శివుడు చెప్పిన 9 మనీ ఫార్ములాస్ ఏంటి, శివుడు మనీ గురించి చెప్పారు మీకు చాలామంది అనిపించవచ్చు. రండి నా క్లాసెస్లో ఫుల్ క్లారిటీ ఇస్తాను. సో శివతత్వంతో కూడుకున్న శివుడు వరాలు ఇచ్చే మాసం ఇది. అంటే హయ్యెస్ట్ స్పిరిచువల్ ఎనర్జీ వచ్చే మాసం. హ్యూమన్ ఎనర్జీని అంటే మన ఎనర్జీని, థాట్ ఎనర్జీని స్పిరిచువల్ ఎనర్జీతో మీరు ఎలా అయితే కనెక్ట్ అవుతారో, ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో ఈజీగా మేనిఫెస్టేషన్స్ జరుగుతాయి. సో ఈసారి స్పెషల్ టెక్నిక్స్తో నేను జరగబోయే మ్యాచ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బ్యాచ్లో శివుడు చెప్పిన 9 మనీ ఫార్ములాస్తో మీరు తెలుసుకోవచ్చు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు, అది నిజమా ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? సో అయితే ఈసారి క్లాసెస్కి తప్పకుండా అటెండ్ అవ్వండి. వెరీ స్పెషల్ బ్యాచ్. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు బ్యాచ్లని ఒక లెక్క, ఈ బ్యాచ్ ఒక లెక్క. సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరిగే బ్యాచ్, వెరీ స్పెషల్ బ్యాచ్. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వదు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఇమీడియట్గా మీరు కాంటాక్ట్ అవ్వండి. ఎందుకు మళ్ళీ చెప్తున్నాను, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరిగే స్పెషల్ బ్యాచ్. మరిన్ని కొత్త లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్తో శివుడు చెప్పిన 9 మనీ ఫార్ములాస్ మీరు ఈజీగా తెలుసుకోగలిగితే ఇంకా ఫాస్ట్గా డబ్బు, ఆరోగ్యం, సంపద ఈజీగా మేనిఫెస్టేషన్ చేయొచ్చండి.